మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అంటే ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకు ఉండవల్లిలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం కూల్చివేతకు సంబంధించి ఏదైతే పార్టీ కార్యాలయం కూల్చివేతలో ఖచ్చితంగా అధికార దుర్వినియోగం జరిగింది కాబట్టి పార్టీ కార్యాలయం కూల్చివేయడం జరిగిందని చెప్పేసి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అయితే చెప్తున్నారు. సో ఇదిలా ఉంటే ఆ కూల్చివేత తర్వాత జగన్మోహన్ రెడ్డి ట్వీట్ అయితే చేశారు. సో ఆ ట్వీట్లో ఏమని పేర్కొన్నారంటే, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలు దిగిన చంద్రబాబు తన దామనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతల తాడేపల్లిలో దాదాపు పూర్తికి వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేశారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారుతున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా 5 ఏళ్ల పరిపాలన ఏ విధంగా ఉండబోతుందనేది హింసాత్మక సందేశాన్ని యువకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్ష సాధింపు చర్యలకు వైఎస్ఆర్సీపీ పార్టీ తలొగ్గేది లేదు, వెన్ను చూపేది అంతకన్నా లేదు. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజలకు తోడుగా గట్టి పోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యలను ఖండించాలని చెప్పేసి కోరుతున్నామని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ట్వీట్ చేశారు. సో ఈ ట్వీట్కి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి డుండి రాకేష్, వాణిజ్య విభాగం తెలుగుదేశం పార్టీ తరపు నుంచి డుండి రాకేష్ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సో రాకేష్ గారు నమస్కారం అండి. సో ప్రస్తుతం ఏదైతే వైఎస్ఆర్సీపీ ఉండవల్లిలోని పార్టీ కార్యాలయం కూల్చివేత గురించి జగన్మోహన్ రెడ్డి గారు భారీ పెద్ద ట్వీట్ అయితే చేశారు. సో దాని గురించి మీరేం మాట్లాడతారు? ఇప్పుడు ఎప్పుడైనా ఒకటే చెప్తున్నామండి, ఈ రోజు చెప్తున్నారు, మీడియా ముందు చెప్తున్నారు ఇది వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం అని. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గాని, అతని కేబినెట్ లో పనిచేసిన 25 మంత్రులు గాని, అతనితో పనిచేసిన 23 ఎంపీలు గాని, రాజ్యసభ ఎంపీలు గాని, 151 ఎమ్మెల్యేలు గాని ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి ఇది మా కేంద్ర కార్యాలయం అని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారా? దీనికి వివరణ ఇవ్వండి. ఎందుకు బయటికి రావట్లేదు? మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఇది కేంద్ర కార్యాలయం అని ఇవాళ చెప్తున్నారే, ఇది కేంద్ర కార్యాలయం అయితే మీరు వైసీపీ పార్టీ తరఫున అంగరంగ వైభవంగా డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ చేసి శంకుస్థాపన చేసి ఆ రోజు పనులు మొదలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకు దొంగచాటుగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు? ఎవరిని మభ్య పెట్టడానికి ఈ మాటలన్నీ చెప్తా ఉన్నారు? ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోవాలి. నిజంగా కనుక అది కేంద్ర కార్యాలయం అయితే పొద్దున్నుంచి వైఎస్ఆర్సీపీ ఒక్క రాష్ట్ర కేంద్ర అధికార ప్రతినిధి అయినా దీని మీద స్పందించారా? అసలు వాళ్ళకి తెలుసా ఇది వైసీపీ కేంద్ర కార్యాలయం అని? జగన్మోహన్ రెడ్డి చుట్టు పెట్టడమేనా? సో ప్రజల్ని మభ్య పెట్టడం మానేయండి. ఇది కేంద్ర కార్యాలయం కాదు. జగన్మోహన్ రెడ్డి సొంతంగా అతని కార్యకలాపాలు అర్ధరాత్రి పబ్జీ గేమ్ ఆడుకోవటానికి ఒక విలాసవంతమైన పర్సనల్ గేమింగ్ బిల్డింగ్ కట్టుకున్నాడు. అది ఈ గేమింగ్ బిల్డింగ్, అది గేమింగ్ బిల్డింగ్ అంటే పబ్జీ గేమింగ్ బిల్డింగ్. దానిలో పబ్జీ గేమ్ బిల్డింగ్ సెట్ వేస్తున్నాడు, దానికోసం కట్టుకుంటున్నాడు. మీరు అర్థం చేసుకోండి, దాన్ని వివరించండి. అది వైఎస్ఆర్సీపీ కానీ మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, అది వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం అయితే ఎప్పుడైనా పార్టీ తరపున వెళ్ళి ఎవరైనా సరే 120 పైగా ఉన్న సలహాదారులు విజిట్ చేశారా? ఎందుకు దాని మీద ఎవరైనా సరే ఒక స్టేట్మెంట్ ఈ రోజు వరకు ఇక్కడ నడుస్తుంది కనీసం వాళ్ళ పార్టీ కార్యకర్తలకైనా తెలుసా? ఇవన్నీ చెప్పి మిగిలిన విషయాలు మాట్లాడమనండి, దాని మీద వద్దాం. అంతేగాని ప్రభుత్వ భూమిలో నీకు ఇష్టం వచ్చినట్టు భవనాలు కట్టేసి, నీకు ఇష్టం వచ్చినట్టు బాత్రూమ్లు కట్టేసి, పేదోడి ఇల్లు సెంటులో ఉండాలి, ఈయన బాత్రూమ్ మాత్రం 2.5 సెంటులో ఉండాలి. పేదోడు భూమి ఇల్లు సెంటులో ఉండాలి. ఈయన విశాఖపట్నంలో కట్టిన బిల్డింగ్ లో పేదోడు ఇతర బాత్రూమ్ 2.5 సెంటులో ఉండాలి. ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. అది కేంద్ర కార్యాలయం కాదు, పబ్జీ గేమ్ ఆడుకోవటానికి ఏర్పాటు చేసిన గేమింగ్ బిల్డింగ్. సరే, అంటే కోర్టు నుంచి కూడా మాకు స్టే ఆర్డర్స్ ఉన్నాయి, దాన్ని 33 సంవత్సరాలు లీజ్ తీసుకున్నామని చెప్పేసి అంటున్నారు. సో దీని మీద ఏంటి అసలు, ఇది ఎంతవరకు నిజమంటారు? సార్ నిజంగా పేపర్ ఉంటే బయట పెట్టమని చెప్పండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, శాశ్వత మాజీ శాసనసభ్యుడు కాబోతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ట్విట్ పెట్టారు. ట్విట్ తో పాటు ఆ లెటర్ ని జాయింట్ చేయమనండి. ఎవరు వద్దన్నారు? మేము వద్దన్నావా? ఆయన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఇదిగోండి, ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇవి, కోర్టు నుంచి ఉన్న అడ్జస్ట్మెంట్ ఇవి, ఇది మాకు ఉంది, బయట పెట్టమని చెప్పండి. ట్విట్ తో డాక్యుమెంట్ పెట్టచ్చు కదా. ఈ రోజు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనేక పోరాటాలు, అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు సాక్ష్యాలతో సహా మేము ప్రజల ముందు పెట్టాం, సాక్ష్యాలతో సహా ప్రెస్ మీట్ లో చెప్తా ఉన్నాం. ఈ రోజు ఆ సాక్ష్యాలు బయట పెట్టమనండి. ఎక్కడికి వెళ్ళారు సార్ అధికార ప్రతినిధులంట? ఎక్కడికి వెళ్ళారు సార్ మాజీ మంత్రులంతా? బయటకు రండి సార్, ప్లీజ్ బయటకు వచ్చి మాట్లాడమనండి.
సో అంటే ఇప్పుడు దీని గురించి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధులు కానీ కార్యకర్తలు కానీ మాట్లాడుకోవడానికి కారణం ఏమంటారు? ఎప్పుడైనా అందులో నిజం లేదు కాబట్టి, అది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన డాబా కాదు కాబట్టి, అసలు ఆ బిల్డింగ్ ఉన్న సంగతి జగన్మోహన్ రెడ్డికి కట్టేవాడికి తప్ప మూడో కంటోడికి తెలియదు కాబట్టి, అది భారతీరెడ్డి పర్యవేక్షణలో ఆమె విలాసవంతమైన గేమింగ్ బిల్డింగ్ కడుతున్నారు. అది పబ్జీ గేమ్ ఆడుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక బిల్డింగ్ మటుకే. దీనికి సంబంధించిన నోటీసులు గతంలో వెళ్ళినప్పటికీ కూడా ఎందుకు దాని గురించి అప్పుడు కూడా స్పందించలేదు అని చెప్తారు మీరు? మేము ఇప్పుడో చెప్తున్నాం సార్, ప్రభుత్వం కూలగొట్టం అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దానికి ఒక విధానం ఉంటుంది, దానికి ఒక ప్రొసీజర్ డాక్యుమెంట్ ఉందని ప్రభుత్వం వారు చెప్తా ఉన్నారు. మీ దగ్గర ఏదైనా ఉంటే రండి, రుంచోండి, ఎవరు వద్దన్నారు? లేదు న్యాయస్థానానికి వెళ్దాం, మాట్లాడదాం, ఏది రైట్ అయితే న్యాయస్థానం అదే చెప్తుంది కదా, దానిలో అబద్ధం ఏముంది? అసలు మీ పార్టీ కార్యకర్తలు ఇవాళ పొద్దున్న చెప్తా ఉన్నారు టీ కోర్టు దగ్గర, వైసీపీ పార్టీ కార్యాలయం కూలగొడుతున్నారు, తాడేపల్లి ఆఫీస్ ఖాళీ చేసి ఛానల్ అయింది కదా, మా కార్యాలయం ఎక్కడ ఉందని వైసీపీ కార్యకర్తల నాయకులే మాట్లాడుకుంటున్నారు. సో అది అసలు లేనే లేదు. అంటే ఇప్పుడు 2019లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదికను కూల్చివేయడం మొదటి పనిగా పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు 2014లో కూడా ఈ పరిణామాన్ని అలా చూడొచ్చు అంటారా? సార్ మేము ఒకటే చెప్తా ఉన్నాం, కోల్చటం మా ఉద్దేశం కాదు, కోల్చటం మా ధ్యేయం కాదు, కట్టటం, నిలబెట్టడం, భవిష్యత్తు గ్యారెంటీ ఇవ్వటం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇది ప్రజల కోసం అందుబాటులో ఉంటాం. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఎటువంటి పేపర్స్ లేకుండా, ఎటువంటి లీజ్ డాక్యుమెంట్ లేకుండా, ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇష్టానుసారం వారి సొంతానికి ఏర్పాటు చేసుకున్న భవనం. అది ఏదైనా సరే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే నిజాయితీగా బయటికి రావచ్చు, నిజాయితీగా సోషల్ మీడియాలో పెట్టచ్చు, నిజాయితీగా కోర్టుకు కూడా వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు మరి ఇప్పటి వరకు ఈ అధికారులందరూ కూడా ఇంతకు ముందు ఎందుకు ఈ కూల్చివేతలు ఈ నోటీసులు ఇవ్వలేకపోయారంటారు? ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారు ఈ అధికారులందరూ? ఇప్పుడు మేము ఎప్పుడైనా ఒక పద్ధతి సార్, వాళ్ళది వన్ సైడ్ వే, మాది ప్రభుత్వం వే. ప్రభుత్వం నిర్ణయాన్ని బట్టే దాని మీద రివ్యూ చేస్తారు. సిస్టమ్ ప్రకారం బిల్డింగ్ కమిషన్ వాళ్ళు నోటీస్ ఇస్తారు. వాళ్ళు కోర్టుకు వెళ్తే ఆ నోటీస్ మీద కోర్టుకు వెళ్ళే అర్హత ఉంది, మాట్లాడచ్చు. కోర్టు తీర్పు వస్తే కోర్టు చెప్తుంది. కోర్టుకు కూడా వీళ్ళు సరైన డాక్యుమెంట్స్ ఏమీ పెట్టలేదు కాబట్టి అసలు కోర్టుకు వెళ్ళారా లేదా అనేది కూడా ఒక ప్రశ్నార్థకం. ఇన్ని ట్విట్టర్లో మాట్లాడుతున్నారు తప్ప ఈ రోజు వాళ్ళ ప్రెస్ మీట్ కార్యాలయంలో పెట్టి దాని గురించి ఒక అధికార ప్రతినిధి వివరాలు ఇమ్మనండి. ఎవరు వద్దన్నారు? వాళ్ళ దగ్గర ఉన్న పేపర్లు బయట పెట్టమని చెప్పండి. అంతేగాని పిచ్చి మాటలు మాట్లాడి ప్రజల్ని పక్కదో పట్టించే ప్రయత్నం మాత్రం చేయొద్దని మరొకసారి వైసీపీ వారియర్స్ కి చెప్తా ఉన్నాం. అంటే ఇప్పుడు ట్వీట్ కనుక మీరు క్షుణ్ణంగా చూసినట్లయితే కేవలం కక్ష సాధింపు చర్యే, అందుకని ఇలా చేస్తున్నారు, ప్రజావాదులందరూ కూడా ఖచ్చితంగా నోరు తెరవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి రిక్వెస్టింగ్ మెసేజే పెట్టారు. మరి దాని గురించి ఏంటి? నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రజావాదులు ఎలాగూ తెరుస్తారు సార్, ముందు మీ పార్టీ వాళ్ళని నోరు తెరవమనండి సార్. మీ పార్టీలో పనిచేసిన మంత్రులు, అధికార ప్రతినిధులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు సార్? అసలు వాళ్ళకి ఏ కార్యాలయం, ఎన్ని ఫ్లోర్లో కడతన్నాం, ఎంత ప్లేస్ లో కడతన్నాం, దాని పార్కింగ్ ఏంటి, దాని విధానం ఏంటి, దాని సబ్జెక్ట్ ఏంటి, ఒక్క అధికార ప్రతినిధి కన్నా వివరాలు తెలిస్తే దాని బిల్డింగ్ ఉన్న పర్మిషన్ లెటర్ ఏంటి, బిల్డింగ్ మ్యాప్ ఏంటి, దయచేసి బయట పెట్టండి సార్. ఏమీ లేకుండా ఊరికే పిచ్చి మాటలు ఎందుకు సార్? వద్దు, పిచ్చి మాటలు మాట్లాడుకొని కాలయాపన చెయ్యొద్దు. ఆ బిల్డింగ్ కి సంబంధించిన వివరాలు తొందరలోనే బయటికి రాబోతా ఉన్నాయి. ఏ విధంగా అయితే విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టాడు, ఇంకొక దగ్గర ఇంకొక చోట పార్టీ కార్యాలయం కోసం ఇవాళ పొద్దునే మనోళ్ళు బయట పెట్టారు ఒక బిల్డింగ్ ని, అక్రమంగా ప్రజల దగ్గర ఎలాంటి బిల్డింగ్ కట్టాడో మనందరం కూడా చూసాం. ఇవన్నీ కూడా ఇంకా చాలా వస్తున్నాయి. ఇప్పుడు తాడేపల్లి నివాస గృహం దగ్గర అంటే ప్రజలకు నిరుపయోగంగా ఉన్నటువంటి ఆ కిలోమీటర్న్నర ఏదైతే అది అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు గట్టి పక్క వెళ్ళేటువంటి వారెవరు కూడా ఉపయోగించుకునేవ్వలేదు. ఎందుకు చేత అలా చేశారంటారు? అసలు అది అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి భయం అండి. మీరు ఒక మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బయటకు వస్తే పరదాలు కట్టుకునే వస్తాడు. దగ్గరలో చెట్టున్న చెట్టు మీద ఎవరైనా ఉండి రాయేస్తారేమో అని భయం అతనికి. చెట్లు కూడా నరికిచ్చి పక్కన పెట్టేస్తాడు. సో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పూర్తిగా భయంలో, అభద్రతతో బతుకుతున్న ఒక వ్యక్తి. అది ఇన్ని సంవత్సరాలు బట్టి 5 సంవత్సరాలు బట్టి కేవలం ప్రైవేట్ వ్యక్తులకు మాత్రమే అనుమతించి అది ఆ రోడ్డుని పబ్లిక్ చెయ్యమని ప్రజా దర్బార్లో వచ్చి పేపర్లు ఇచ్చారు సార్ ప్రభుత్వానికి. సార్ మా రాకపోకలకు ఇబ్బంది అవుతా ఉంది, ఆ రోడ్ లో ఉన్న బిల్డింగ్లకి దారి లేకుండా పోతా ఉంది, మేము అక్కడ ఇల్లు కొనుక్కున్న అపార్ట్మెంట్ నిరుపయోగంగా పడుంది, మేము అటు వెళ్ళలేకపోతున్నాం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాకు సంబంధించిన వ్యక్తి కాదు, కానీ మా ప్రాపర్టీలోకి మమ్మల్ని వెళ్ళలేకపోవడం చాలా దారుణమైన విషయం. దయచేసి మమ్మల్ని అనుమతించండి అని ప్రజల నుంచి ఒక్కిన అభ్యర్థిని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Okay. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఎక్కడ ఆయన మీద తిరగబడతారా, ఈ వాలంటీర్లు ఎవరైతే 1,00,000 మంది వాలంటీర్లతో రాజీనామా చేయించిన వాలంటీర్లు రేపో మాపో దండయాత్రగా బయలుదేరి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీదకి వెళ్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. దీన్ని అన్ని ముందే పసిగట్టి చుట్టూ 30 అడుగుల రేకులు కట్టి దాన్ని ఒక సెంట్రల్ జైలు మాదిరిగా తయారు చేస్తున్నారు. ఐరన్ ఫెన్సింగ్ కట్టి దాన్ని సెంట్రల్ జైలు మాదిరిగా అతను ఏర్పరచుకున్నారు. అది అతని యొక్క అభద్రతా భావం ఏ స్థాయిలో ఉందో చూస్తే ప్రజలందరికీ తెలిసిపోతా ఉంది, వైసీపీ నాయకులకు కూడా తెలిసిపోతా ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఓకేనండి. ప్రస్తుతం ఇది ఏదైతే మనకి ఉండవల్లిలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం కూల్చివేతకు సంబంధించి డూండి రాకేష్ చెప్తున్నటువంటి మాటలు కేవలం అది పబ్జీ గేమ్ ఆడుకోవడానికి పెట్టింది తప్ప అసలు కార్యాలయమే కాదు. ఒకవేళ కార్యాలయం అయితే కనుక దానికి సంబంధించి శంకుస్థాపనకు సంబంధించి దానికి సంబంధించి డాక్యుమెంటేషన్ సంబంధించి పేపర్లు డాక్యుమెంట్స్ అన్ని ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు, అసలు ఎవరు కూడా ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు ఎందుకు దాన్ని సందర్శించలేదు అనేటువంటి ప్రశ్నలు అయితే తలెత్తుతున్నారు. సో ఇదిలా ఉంటే కేవలం అధికార దుర్వినియోగం అనేది వైఎస్ఆర్సీపీ నుంచి జరిగింది తప్ప టీడీపీ హయాంలో అధికార దుర్వినియోగం కానీ ఇబ్బంది పెట్టే కక్షాదింపు చర్యలు కానీ ఏమీ లేవు. కేవలం ప్రజలకు మేలు చేసే విధంగానే తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది. అధిష్టానం ఏదైతే సూచిస్తుందో దాని ప్రకారమే నడుస్తామని చెప్పేసి డూండి రాకేష్ చెప్తున్న మాటలు. ప్రస్తుతం అయితే మనం తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము మంగళగిరిలోని. కెమెరామ్యాన్ భాషతో విజయ్ రిపోర్టింగ్ మంగళగిరి.